ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానము ఆదికాండము 31వ అధ్యాయము 42వ వచనం. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రాయసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. హల్లెలూయా. చూడండి, యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడు గనక యాకోబుని మోసం చేయాలని మామ లాబాను చూసినప్పటికీ దేవుడు ఆ రాత్రికాల సమయమున లాబాను దర్శించి గద్దించి భయం పుట్టించిండు. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకు తోడై ఉంటే చాలు. ఎవరు మనని మోసం చేయాలని చూసినా, ఎవరు మనని అన్యాయం చేయాలని చూసినా, ఎవరు మనని ఎలివేసినా దేవుడు మనకు తోడై ఉంటే చాలు. శత్రువు ముందు దేవుడు మనకి భోజనం సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అదే విధంగా యాకోబు విషయంలో కూడా దేవుడు శత్రువు ముందు భోజనం సిద్ధపరిచిండు. యాకోబుని మోసం చేయాలని లాభాన్ని చూసినప్పటికీ దేవుడు అతను మోసపోకుండా అతనికి తోడై ఉండి దేవుడు న్యాయం జరిగించి యాకోబుని ఆశీర్వదించి అభివృద్ధి పరిచిండు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో కూడా యాకోబు జీవితం జరిగినట్టుగా నీ జీవితంలో జరగబోతుంది.